మీకు ఇందాక సాల్ట్ రోస్ట్ అవుతున్నటువంటి పల్లీల్ని పెట్టానండి. ఇదిగోండి, ఇవి సాల్ట్లో రోస్ట్ అయ్యాయి. వీటిని ఇప్పుడు మనము ఫిల్టర్ చేసేసి మనం ఏంటంటే కనుక పల్లీ చట్నీ చేస్తామండి. ఇదిగోండి, ఇక్కడ రోస్ట్ అయినటువంటి పల్లీలు. నేను తక్కువ క్వాంటిటీ ఎందుకు చూపెడుతున్నాను అంటే కనుక మీకు ఒక కప్తో ఎంత క్వాంటిటీ వస్తుందో తెలుస్తుంది. ఓకే, మీ యొక్క బిజినెస్ ప్రకారంగా మీరు అంత క్వాంటిటీని ఇచ్చేయండి. చూడండి మనకి పొట్టు ఎట్లా నీట్ అండ్ క్లీన్ వస్తుందో. నా చట్నీలో, పల్లీ చట్నీ స్పెషల్లీలో కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దాని తర్వాత కొంచెం అల్లము ఓకే వేస్తాను నేను. కొత్తిమీర నేను వెయ్యనండి. ఓకే, కానీ వెయ్యాలనుకున్న వాళ్ళు వెయ్యొచ్చు. ఓకే, చట్నీలో 100 వెరైటీలు ఉన్నాయి. నేను చేసే సింపుల్ బేసిక్ చట్నీ ఇది. ఇప్పుడు దీంట్లో కాంబినేషన్స్ కనుక మారితే కనుక నేను మీకు దీని చివరిలో మన కాంబినేషన్స్ ఏ రకంగా మార్చుకోవచ్చో చెప్తానండి. ఇదిగోండి, మనకి గ్రైండ్ చేసి జస్ట్ బయటకు వచ్చింది. నేనేం క్లీన్ ఏమీ చెయ్యలేదు. ఇంకా దాన్ని ప్రాపర్గా క్లీన్ చేసేసి మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని మనకి ఇష్టం ఉంటే పోపు వేస్తాము, లేకపోతే లేదు. ఫస్ట్ ఉప్పు చెక్ చేసుకోవాలి. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఉప్పులో వేస్తున్నాడు కాబట్టి ఇదంతా ఉప్పుగా ఉంటుందా, ఉప్పు ఎక్కువైపోతుందా అనేసి. మీకు రోస్టింగ్ ప్రాసెస్లో అది రోస్ట్ అయ్యేటప్పటికి ఉప్పు అంతా బయటికి పడిపోతుందండి. ఓకే, సో జనరల్లీ లోపలికి తీసుకోవు. ఓకే, అన్లెస్ అంటే అక్కడ వాటర్ ఉంటే తప్పించి. ఓకే, కాబట్టేసి ఎందుకైనా మంచిది ఫస్ట్ గ్రైండ్ చేసుకొని దాని తర్వాత టేస్ట్ చూసుకొని దానికి తగినంత వేసుకోండి. ఓకే, ఇది ఒక్కటే సొల్యూషను. కానీ రోస్ట్ మటుకు లోపల దాకా అవుతుంది కాబట్టి చట్నీ ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. కానీ అక్కడ పడేసి బయటికి తిరగకూడదు. ఓకే, అది దాని చాలా కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్, హై టెంపరేచర్ ఉంటుంది కాబట్టి అది మాటిమాటికి మనం రొటేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, అప్పుడే ఏంటంటే ప్రాపర్ రిజల్ట్ వస్తుంది. ఓకే, మనం ప్రొడక్షన్ మెథడాలజీని సరిగ్గా అడాప్ట్ చేయకపోతే అవుట్పుట్ ఎప్పుడూ పాడైపోతుందండి. ఇంత పెద్ద పెద్ద మంటలు పెట్టి చేయకూడదమ్మా. మంటని ఎప్పుడూ కంట్రోల్ పెట్టుకోవాలి. ఫుడ్ వచ్చేటప్పటికే వాటర్ అండ్ ఫైర్ గేమ్ అది. మన జాగ్రత్తగా ఏంటంటే కనుక వేయాల్సినటువంటి వస్తువులు ఆ టైంలో వేయాలి. మెథాడికల్ కింద ముందరెళ్ళాలి. ఓకేనా, పల్లీ చట్నీనే గొప్పది, మిగతా చట్నీలు గొప్పవి అనేటటువంటిది ఒక వాదన వినిపిస్తూ ఉంటుందండి. పల్లీ చట్నీ ఇష్టం ఉన్న వాళ్ళకి అది కరెక్టే కానివ్వండి, మిగతా చట్నీలకు కూడా అంతే వెయిటేజ్ ఉంది మిగతా ఏరియాల్లో అనేటటువంటి పాయింట్ మనము గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీలు అనేటటువంటి దాంతో ఏంటంటే కనుక మనకు ఒక స్టాండర్డ్ రైస్ కేక్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ, లేకపోతే కనుక రైస్ ఒక మన ఇది ఉంది, ఏది మీకు రైస్ వేఫర్ ఒకటి ఉంది. ఓకే, అది రైస్ అండ్ ఉడుద్దాల్ వేఫర్ వచ్చేటప్పటికి మనకి దోశ అనమాట. అది ఉడుద్దాల్ అవ్వచ్చు, లేకపోతే వేరే పల్సెస్ అవ్వచ్చు. వాటిలో వచ్చేటప్పటికి వేరియస్ మిక్సెస్ అండ్ కాంబినేషన్స్లో మనకి ఏంటి దోశలు చేయటం చూస్తూనే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పెసరట్టు ఉంది, మినపట్టు ఉంది, దాని తర్వాత వచ్చేటప్పటికి మైదాతో చేసేటటువంటి ప్యాన్ కేక్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా ఇదే కోవకి చెందుతాయండి. అవన్నీ ఒక వ్రాపర్ టైప్వి. మనం మధ్యకో లేకపోతే వాటి సైడ్కో మనం ఒక ప్రాపర్ సాస్ కనుక వేసుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది, మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ ఒకటే ఏంటంటే ఇది ఒకటే గొప్పది, మిగతావి గొప్పవి కాదు అని చెప్పొద్దండి. ఓకే, పీనట్ బటరు చాలా ఏరియాస్ నుంచి ఉంది. కొంతమంది పీనట్ బటర్ వేసుకొని దూసులు తినేవాళ్ళని కూడా నేను చూస్తున్నాను. అట్లా అని చెప్పి పీనట్ బటరే గొప్పది, మిగతావన్నీ చెత్తవని కాదండి. మన వాళ్ళకి ఇప్పుడు చట్నీలు అవసరము, పుట్నాల పప్పుతోనూ మనం తింటాము, వేరియస్ అదర్ నట్స్ వాటన్నిటితో అయ్యేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ పెస్తో ఉందండి, అది కూడా నట్తోనే తయారవుతుంది. అది ఇటాలియన్స్ ఇష్టంగా తింటారు. అట్లా అని చెప్పేసి మనము అదే గొప్పది, మిగతావన్నీ చెత్తది అనేటటువంటి మాట అయితే మనం మాట్లాడకూడదు అనేటటువంటిది నా పర్సనల్ విధానము. మనకి కాంబినేషన్స్, మనకి నచ్చిన కాంబినేషన్ మనం చేసుకోవచ్చు. ఇది మటుకు నేను ఇప్పుడు చేసింది ప్యూర్ జస్ట్ మీకు సాల్ట్, స్పైస్, దాని తర్వాత వచ్చేటప్పటికి పీనట్స్. దీని లోపల నేను ఈవెన్ ఖటాస్కి నేను ఏమీ యాడ్ చేయలేదు, ఎందుకంటే కొంతమందికి అది ఇష్టం ఉండదు కాబట్టేసి నేను అది యాడ్ చేయలేదు. కానీ కాంబినేషన్ ప్రకారంగా మనకి ఏది నచ్చితే మనం ఆ రకంగా మనం చేసుకోవచ్చు. కానీ ఇది మోస్ట్ బేసిక్ థింగ్. ఇది చేసేసుకుని మీరు ఏం చేయండి అంటే కనుక ఒక 1 కిలో ప్యాకెట్స్ చేసుకుని డీప్ ఫ్రీజర్లో వేసేసుకోండి. దాని తర్వాత దీని లోపల మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం మన ఎండుమిర్చిని మీరు నీళ్ళల్లో మరిగించటమో లేకపోతే నానబెట్టడమో, ఓవర్ నైట్ నానబెట్టేసి దీని లోపల వేసుకున్నారనుకోండి, మీకు ఒక రెడ్ చట్నీ అవుతుంది. ఆ కర్నూలు ఆ సైడ్, అనంతపూర్ సైడు ఇది కొంచెం పాపులర్. సేమ్ థింగ్ ఇప్పుడు దీని లోపల కనుక మీరు
కొబ్బరి వేసుకుంటే కనుక కొబ్బరి పల్లీ చట్నీ అవుతుంది. ఓకే, దీని లోపల కొంచెం కొబ్బరి, కొంచెం పల్లీలు, దాని తర్వాత కొంచెం కొబ్బరిను, దాని తర్వాత కొంచెం పుట్నాల పప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే కనుక మీకు పల్లీ కొబ్బరి చట్నీ మన పుట్నాలు పల్లీ కొబ్బరి చట్నీ అయిపోతుంది. ఓకే, నేను కొబ్బరి వద్దు, నాకు ఓన్లీ జస్ట్ పుట్నాలు ఒక్కటే వేసుకుంటాను. ఓకే, రోస్టెడ్ గ్రామ్ని పుట్నాలు అంటారండి. ఓకే, కాబట్టేసి నేను అదొక్కటే వేసుకుని చేస్తానన్నా దట్ ఈజ్ ఆల్సో పాసిబుల్. దాని తర్వాత వీటి లోపల ఒక్కొక్కసారి కొంతమంది ఉల్లిపాయ వేసుకుంటారు, ఇంకొంతమంది వెల్లుల్లిపాయ వేసుకుంటారు, ఇంకొంతమంది వచ్చేటప్పటికి ధనియా పత్తా వేసుకుంటారు, కొంతమంది మెంటు వేసుకుంటారు. ఏదైనా వేసుకునివ్వండి, ఇది చట్నీకి బేస్ అండి. ఓకే, అంటే పల్లీ లేకపోతే చట్నీ లేదా అంటే ఉన్నాయండి. కానీ ఏంటంటే నేను ఈ పల్లీది బేస్ చూపెడుతున్నాను కాబట్టి సేమ్ థింగ్ వుడ్ అప్లై ఫర్ ది అదర్ టైప్స్ ఆఫ్ చట్నీస్ యాజ్ వెల్. ఓకే, ఇప్పుడు అల్లంతో కూడా చట్నీ చేస్తారండి, టమాటాతో కూడా చట్నీ చేస్తారు. ఇప్పుడు మనకి కఠాస్ ఉన్నటువంటి మామిడికాయతో కూడా మనం చట్నీ చేసుకోవచ్చు. సో మామిడికాయ ఒకటేని కాదండి, ఏ ఫ్రూట్లో కనుక కఠాస్ ఉంది అంటే కనుక దానికి బ్యాలెన్సింగ్ యాక్ట్ చేసుకుని మనం దాన్ని చట్నీకో లేకపోతే కనుక రోటి పచ్చడి కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆర్ ఈవెన్ పికిల్స్ ఆల్సో, కొన్ని ఆఫ్ ద పర్టికులర్ పికిల్ బేస్డ్ ఆన్ ది మనకి ఉన్నటువంటి పులుపు మీద వినిగర్ యొక్క ఇంటెన్సిటీ మీద మనకి డిపెండెంట్ అయి ఉంటుంది. కాబట్టి మనం అది చేసుకోవచ్చు. కాబట్టి నేను మిగతావన్నీ చేసి చూపెట్టట్లేదండి. ఓకే, కానీ మీరు అవి చేసుకోవచ్చు అనేటటువంటిది నా సింపుల్ సిద్ధాంతమును, అది కరెక్ట్ పాయింట్. దీంట్లో పోపు వేసుకుంటే ఒక వెరైటీ అవుతుంది, పోపు లేకపోతే ఇంకొక వెరైటీ అవుతుంది. దీని లోపల కొంచెం నూనె వేసుకుంటే ఇంకొక వెరైటీ అవుతుంది, నూనె లేకపోతే ఇంకొక వెరైటీ అవుతుంది. సో కానీ అన్నిటికంటే ప్రైమరీ థింగ్ పచ్చి పల్లీలతో చేసుకోవద్దండి. ఓకే, నట్స్ని కొంచెం రోస్ట్ చేసుకోండి, ఎందుకంటే లేకపోతే కనుక అరుగుదల కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఓకే, గట్ హెల్త్కి రిక్వైర్మెంట్ ఈ నట్స్ లోపల ఉన్నటువంటి ఆయిల్ను, దాని తర్వాత ఆ ప్రోటీన్ స్ట్రక్చర్ హీట్కి మారిపోతుంది, అందుకని చెప్పి మనం చేయటం అవసరం. Okay, I hope I actually gave you a good kind of an insight with regard to the chutneys. ఓకే, జనరల్లీ దీన్ని సాసెస్ అని కూడా మనం అనొచ్చు. ఓకే, ఈ చట్నీతోనే మనం వేరే కూరల్లో వాటిలో కూడా వాడుకోవచ్చు. ఓకే, కానీ ఇప్పుడు మనం టిఫిన్స్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనము వేరే వాటికి కూడా మన రిక్వైర్మెంట్ ప్రకారంగా వాడుకోవచ్చు. కానీ ప్రస్తుతం అది డిస్కషన్ పాయింట్ కాదు కాబట్టి నేను ఆ పాయింట్ని ఎత్తట్లేదు. థ్యాంక్ యూ.